మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరుల అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. కూటమి పాలనలో పగలు ప్రతీకారాలకు దూరంగా ఉన్న పల్నాడు జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అతని సోదరుడు మరోసారి రాజకీయ చిచ్చురేపారు. బొదిలవీడిలో గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు హత్యల వెనుక అరాచక బ్రదర్స్ హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గతంలో పగలు ప్రతీకారాలతో అలరారే పల్నాడు జిల్లాలో కూటమి ప్రభుత్వం ప్రగతి, శాంతి మంత్రం జపించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించడంతో కొంతకాలంగా మాచర్లలో ప్రశాంతత నెలకొంది. ఈ క్రమంలో శనివారం వెల్దుర్తి మండలం బొదిలవీడిలో జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అన్నదమ్ములిద్దరినీ కారుతో ఢీకొట్టి హత్య చేయడం జిల్లావాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు కొంత పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఘటనలో 5గురు పాల్గొన్నట్లు భావిస్తుండగా 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో 3గురిని నల్లమల అడవుల్లో గుర్తించగా మరొకరు గుంటూరులో తలదాచుకోగా పట్టుకున్నట్లు తెలిసింది. ప్రత్యక్ష సాక్షి, మృతుల బంధువు తోట ఆంజనేయులు ఫిర్యాదు మేరకు A1గా జవిశెట్టి శ్రీను అలియాస్ బొబ్బిలి, A2గా తోట వెంకట్రామయ్య, A3గా తోట గురవయ్య, A4గా దొంగరి నాగరాజు, A5గా తోట వెంకటేశ్వర్లు, A6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. జంట హత్యలకు ప్రేరేపించడంతో పాటు హంతకులకు అన్ని విధాలా సహకారం అందించారని పిన్నెల్లి సోదరులపై ఆరోపణలున్నాయి. ముందస్తు వ్యూహంతో పిన్నెల్లి సోదరులు గుండ్లపాడులో వైసీపీ నాయకులను టీడీపీలోకి పంపేందుకు ప్రయత్నించారని స్థానిక టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిని జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు వ్యతిరేకించారని చెబుతున్నారు. దీంతో వారి చేరికకు అడ్డుకట్ట పడింది. దీంతో వైసీపీ నాయకులు గ్రామంలోని టీడీపీ నేత వెంకట్రామయ్య వెంట తిరుగుతూ అతన్ని రెచ్చగొట్టారు. గ్రామంలో వెంకటేశ్వర్లు పెత్తనం పెరిగింది, అతడిని తప్పిస్తే నీకు ఎదురుండదని వెంకట్రామయ్యకు నూరిపోశారు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుల అడ్డు తొలగించుకోవాలని ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందుకు వెంకట్రామయ్యకు సహకరిస్తామని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామం కండ్లకుంటకు చెందిన కొందరు భరోసా ఇచ్చారు. వెంకట్రామయ్యకు అండగా ఉంటామని పిన్నెల్లి సోదరులు మధ్యవర్తుల ద్వారా వర్తమానం పంపారు. గతంలో వైసీపీలో కీలకంగా ఉండి ప్రస్తుతం టీడీపీ నేతల వెంట తిరుగుతోన్న జవిశెట్టి శ్రీనివాసరావు సహకారంతో ఈ హత్యలు చేశారు. పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చెయ్యాలని స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న ఘటనలను ఆసరగా చేసుకుని రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ శ్రేణులపై మండిపడ్డారు. జంట హత్యల కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. మీరు రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు 7.0 మీ జగన్ రెడ్డి చూపించే 2.0 కాదు, మీకు 7.0 7 ఊసలు లెక్క పెట్టుకునే రోజులు కూడా మీకు దగ్గరలోకి వస్తాయని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. పల్నాడు ప్రశాంతంగా ఉంది. ఈరోజు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిన్న చిన్న సంఘటనలను కూడా రెచ్చగొట్టి ఆ రోజు పశువేమల్లో ఒక కుటుంబం మధ్య హత్యలు జరిగితే మేము ఎక్కడా కానీ మొదటి దాడి జరిగింది కానీ రెండవ దాడి జరిగింది అనే విషయంలో హాస్పిటల్లో పరామర్శించాను తప్పితే నువ్వెళ్ళి అక్కడ శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేశావు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈరోజు దీని వెనక ఎవరున్నారు ఏంటనేది ఖచ్చితంగా తేలుస్తాము. తేల్చి మీ అందరినీ కూడా 7 ఊసలు లెక్క పెట్టే పరిస్థితులు తీసుకొని వస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. పల్నాడులో అరాచకవాదులకు పోలీసులంటే భయం లేకుండా పోయిందన్న చర్చ నడుస్తోంది. పోలీసు శాఖ వైఫల్యం వల్లే అరాచక శక్తులు మళ్లీ పేటరేగిపోతున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.